హలో అండి. ఇక్కడ నేనైతే రుద్రాక్షల దండ గుచ్చుతున్నాననమాట. మొన్న భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ పర్ణాలసార వెళ్ళామనమాట. అక్కడ శివాలయం ఉంది. అక్కడైతే ఇచ్చారు నాకు ఒక 5 రుద్రాక్షలు. అయి చానాల ఆ మూల, ఈ మూల పెట్టారనమాట. ఇంకా తర్వాత ఒకసారి ఏమైందంటే, సరే వీటి గురించి తెలుసుకుందామని చెప్పి తెలుసుకోగా నాకైతే కొన్ని విషయాలు తెలిసినాయండి. సో, ఆ విషయాలైతే మీతో చెప్తాను నేను. రుద్రాక్ష గురించి ఫస్టే అసలు రుద్రాక్ష ఎందుకేసుకోవాలి? దానివల్ల ఉపయోగం ఏంటన్నది ఫస్ట్ చెప్తానండి. దానికోసం ఒక కథ చెప్తాను ఫస్టు. ఒక ఊర్లో ఒక అతను ఉన్నాడంటండి. ఆయన చాలా పిసినారంట. చాలా లోబనమాట. అంటే ఎలాగంటే ఎవ్వరికి ఏమీ సాయం చేయకుండా, తాను తినక ఎదరక పెట్టక అంటారు చూసారా? సో, ఆ విధంగా తాను తినకుండా ఎదరకి పెట్టకుండా డబ్బులు దాస్తూ ఎవ్వరికి ఏ విధంగానే సహాయపడకంగా చాలా మూర్ఖంగా ఉండేవాడంట. అలా తన జీవితకాలం గడిచిపోయాక తనైతే చనిపోయాడంట. అప్పుడు చనిపోతే ఆయన్ని తీసుకెళ్ళడానికి యమదూతలైతే వచ్చారంట. మళ్ళీ అదే సమయానికి అక్కడికి శివదూతలు వచ్చారంట. అప్పుడు యమదూతలు అంటారంట శివదూతలతో, ఓ శివదూతలారా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈడు చాలా మూర్ఖుడు, చాలా పాపి, ఈడు బతుకున్నంతకాలం ఎవరికి సహాయపడలేదు, అలాంటి వాడిని తీసుకెళ్ళడానికి మీరెందుకు వచ్చారు? మేము వీడిని యమలోకం తీసుకెళ్ళడానికి వచ్చాము అని చెప్పి యమదూతలు అంటారంట. అప్పుడు వెంటనే శివదూతలు వాళ్ళకి ఇలా సమాధానం చెప్తారంట, అవును మీరన్నట్టు ఈడు మూర్ఖుడు, చాలా పాపి, ఎవరికి ఉపయోగపడలేదు, కానీ వీడి అదృష్టం కొలది వీడిని పూడ్చిపెట్టిన ప్రదేశంలో రుద్రాక్ష ఉంది. వీడిని ఎప్పుడైతే ఆ రుద్రాక్ష పూడ్చిపెట్టారో ఆ రుద్రాక్ష వీడి శరీరానికి తాకింది, అంతే అప్పటి వరకు కూడా వీడు చేసిన పాపాలన్నీ పోయాయి, అందుకు మేము వీడిని శివలోకం తీసుకెళ్ళడానికి వచ్చాము అని చెప్పి శివభట్లు అయితే చెప్పారంటండి. ఆహా ఇవి అయితే రుద్రాక్షకి అంత మహిమ అని చెప్పి అమ్మదూతలు అనుకుంటున్నారంట. సో అదనమాట అండి, రుద్రాక్ష అంత మహిమగలదనమాట. నెక్స్ట్ ఏంటంటేనండి, రుద్రాక్ష టూ మహిమగలది అని చెప్పాను కదా. నెక్స్ట్ ఇప్పుడు సైన్స్ ప్రకారం చూసుకుందాము. రుద్రాక్షకి అయితే చాలా పవర్ అండి. ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అనమాట. అది మన బాడీని తాకుతూ ఉంటే కనుక మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, అంటే అత్తమాన తలకాయ పోటు రావడం, జ్వరం రావడం వస్తూ ఉంటుంది. కొంతమంది బాడీ ఏంటంటే నెగిటివ్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అలాంటి వాళ్ళు పోయి కట్టుకున్నారనుకోండి, ఇది పాజిటివ్ కాబట్టి త్వరగా నెగిటివ్ని అంత గమ్ముని మన దగ్గరికి రాకుండా చేస్తుంది అనమాట. సో పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా ఇస్తుంది రుద్రాక్ష. నెక్స్ట్ ఏంటంటే బాడీకి తగులుతూ ఉండటం మూల కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. సో అందుకు కూడా రుద్రాక్ష కట్టుకోవాలన్నమాట. అటు అలా చూసినా ఇటు ఇలా చూసినా చాలా మంచిదండి రుద్రాక్ష కట్టుకోవడం. నెక్స్ట్ ఏంటంటే రుద్రాక్ష మీద చాలా ఆలోచనలు ఉంటాయి. ఏం ఆలోచనలు అంటే, అసలు రుద్రాక్ష కట్టుకోవచ్చా, కట్టుకుని నాన్ వెజ్ తినవచ్చా, లేదా కట్టుకుని ఆడవాళ్ళు కట్టుకోవచ్చా, పీరియడ్స్ వస్తాయి కదా పిల్లలకు కట్టొచ్చా, రుద్రాక్ష వేసుకుంటే దానికి పాటించాల్సినవి ఏమైనా ఉంటాయా, అసలు కట్టుకోవచ్చా, శివుడి నుంచి వచ్చినాయి కదా చాలా పవిత్రంగా ఉండాలా, ఇలా చాలా ఆలోచనలు ఉన్నాయండి. అసలు అలాంటివి ఏమీ కాదు. నేను చెప్పాను కదా ఇప్పుడు ఈ కథ. సో అదే నిదర్శనం అనమాట. అది మన శరీరం తాకడమే ఒక అదృష్టం అనమాట అండి. మనకి ఏంటంటే రుద్రాక్ష మనకి నాన్ వెజ్ తినొచ్చా, పీరియడ్స్ వస్తాయి కదా అన్న ఆలోచన ఎందుకు అలా అంటుందంటే, ఎప్పుడైతే మన శరీరాన్ని తాకిందో అది మన బాడీలో ఒక పార్ట్ అయిపోతుంది అనమాట. ఒక పార్ట్ లాగే మనం ఊహించుకోవాలి. ఇప్పుడు మనం నాన్ వెజ్ తింటున్నాము, మన బాడీలో ఏదైనా పార్ట్ తీసి పక్కన పెడతామా? మనకు పీరియడ్స్ వస్తాయి, మన బాడీలో తీసి ఏదైనా పార్ట్ పక్కన పెడతామా? అలానే సేమ్ రుద్రాక్ష కూడా మన బాడీలో ఒక భాగం, ఒక మన గుండి, మన చెవులు, మన కళ్ళు ఎలాగో అది కూడా ఒక భాగం అని చెప్పి మీరు ఫిక్స్ అయిపోవాలి ఇంకా. అంతేగాని అది శివుడి నుంచి వచ్చింది మనం మెడలో వేసుకున్నాం, అది అలా చిజ్జి వచ్చింది అలాంటివి ఏమో ఆలోచించకూడదండి. మనం పెట్టుకున్నామంటే అది మన మెడలో ఉంది. సో అది మన శరీరంలో ఒక పార్ట్ అని చెప్పి మనం అనుకోవాలి. అంతేగాని అది వేసుకుంటే ఏమన్నా అయిపోద్దేమో, అది జరుగుతుందేమో, ఇది జరుగుతుందేమో అని అస్సలు ఆలోచించకూడదు. నెక్స్ట్ ఏంటంటే రుద్రాక్షకు వచ్చింది ఒకటి ఏంటంటే, అది అత్తమాను తియ్యకూడదు. చాలామంది ఏం చేస్తారంటే వేసుకున్నాక కొన్ని రోజులకు బాగాలేదని చెప్పి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. లేకపోతే ఒకసారి వేసుకుంటారు, లేకపోతే మెడలో సెట్ కాలేదు అని చెప్పి పక్కన పెడతారు, లేకపోతే ఒకసారి వేసుకుని నా డ్రెస్కి సెట్ అవ్వలేదు, ఏ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బంగారపు నగలు వేసుకోవాలని చెప్పి దీన్ని తీసి పక్కన పెడతారు. అస్సలు అలా చేయకూడదండి. ఒక్కసారి మన శరీరాన్ని తాకిందంటే అది ఇంకా మన బాడీలో ఒక పార్ట్ అనమాట, ఒక అవయము. నేను ఎప్పుడే చెప్పాను కదా, ఒక అవయవంలా ఊహించుకోవాలని చెప్పి దాన్ని తీసి పక్కన పెట్టాం కదా మనం. అలాగే ఇది కూడా అనుకోవాలన్నమాట. అంతేగాని మన బంగారపు ఆభరణం వచ్చింది కదా, లేకపోతే ఫంక్షన్కి వెళ్ళాలి కదా, నాకు ఇది వేసుకుంటే బాగాలేదు కదా అని చెప్పి తీసి పక్కన పెట్టకూడదు. అలా పెడితే ఏమవుతుందంటే దానికి ఉన్న ఎనర్జీ పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. ఓసారి వేసుకుని తీసామనుకోండి, మన శరీరం తాగినప్పుడు ఒక రకంగా ఉంటుంది. దాన్ని తీసి పక్కన పెడితే దాని పవర్ తగ్గిపోతుంది, మళ్ళీ తీసి పెడితే ఇంకా తగ్గిపోతుంది. అలా తీసి పెట్టుకోవాలి, తగ్గిపోతూనే ఉంటుందన్నమాట. అందుకు ఒక్కసారి మెడలో వేసుకున్నాక ఇంకా తీయకూడదు దాన్ని. అలా తీయకూడదని ఫిక్స్ అయినప్పుడు వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే
ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, అస్సలు తీయకూడదు అనుకున్న వాళ్ళు వేసుకోండి. ఎప్పుడన్నా తీయొచ్చు, ఏమన్నా మెల్లో తాడు ఇలిచిపోయినా లేకపోతే ఏమైనా పూసలు గుచ్చుకుందామని అలాంటి వాళ్ళు తీసి వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటేనండి, అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏ డౌట్ లేకుండా వేసుకోవచ్చు రుద్రాక్ష. నాకు తెలుసున్న విషయాలు ఇవన్నమాట. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదిగోండి దండ అయితే గుచ్చేసాను నేను. ఎలా ఉందో కామెంట్ చేయండి దండ అయితే.